ప్రెజెంటేషన్ ఇచ్చి ఇది సాధ్యం కాదు, సంక్షేమం ఇంతకు మించి చేయలేమన్నా, లేదు మేము మెరుగైన సంక్షేమం ఇచ్చి చూపిస్తామన్నారు. నిజంగా మీరు అన్నట్టు సూపర్ 6 అన్ని అమలు చేసి ఉంటే అయ్యేది. అవ్వకపోవడం వల్ల కూడా అదిగో అది అవ్వట్లేదు అనే ఫీలింగ్ వీళ్ళకి వచ్చిందా? అది వచ్చేసింది. దాంతో పాటుగా వీళ్ళని వేధించడం కలిస్తే ఒకటి, అది లేకపోతే తిట్టుకుని కూర్చుంటారు. అది చెప్పినా కూడా మనోడు నమ్మలేదురా. మనం చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఇవ్వలేదు, అప్పుడు రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు, ఏమి అవ్వలేదు, అది తెలిసి కూడా మనం ఇవ్వలేదు, మనోడిని నమ్మలేదు అనేసేసి కూర్చునేవాళ్ళు తిట్టుకుని. ఎప్పుడైతే ఇటు వేధింపు ప్లస్ ఇవి రెండు కలుస్తున్నాయో, ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ క్యాడర్ కి నిద్రపోని ఇట్లా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియట్లా. ఇక ఇప్పుడు నిరంతరం ఏ క్షణంలో ఏమవుతుందో అనే సంఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు 10 మందిని కలుపుకెళ్లాలనుకుంటాడు ఎవడైనా సరే. ఆ కలుపుకెళ్లే తనానికి కారణం వీళ్ళ పరిపాలన విధానం. దానికి తోడు ఒక హ్యూమిలియేటింగ్ అసాసినేటెడ్ కామెంట్స్, ఒక రకంగా చంపేస్తారు వీళ్ళ కామెంట్లతో, ఉళ్ళబొడి చేస్తారు, మానసికంగా తప్పుడు ప్రచారం చేయడంలో ఎక్స్పర్టైజేషన్, పదే పదే దొంగలనేటటువంటి తరహాలో వీళ్ళ మీద ముద్రలేయడం, ఈ విపరీతం అయిపోయింది. అంటే విమర్శ వేరు, దూషణ వేరు, అభియోగం వేరు, ఆరోపణ వేరు, ఆపాదించడం వేరు.